శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కప్రభం శాంతం రామదూతం నమామ్యహం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. సీతారామాంజనేయమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, తులసీదాస్ అనగానే గుర్తొచ్చే క్షేత్రం కాశీ మహాక్షేత్రం. ఈయన చరిత్ర కొంచెం మననం చేసుకుంటేనే కానీ మనకి హనుమాన్ చాలీసాలకు ప్రవేశించడానికి అర్హత రాదు. ఆయనే రానివాడు హనుమంతుడు. ఎందుకంటే తన భక్తుల గురించి తెలియజేస్తే ఆయనకు సంతోషం. ఈ మహానుభావుడు 15వ శతాబ్దపు చివరి భాగంలో పుట్టినటువంటి వాడు. యవ్వన ఆరంభంలోనే వివాహమైంది. భార్య పేరు రత్నావళి. మంచి ఆదర్శమైన దాంపత్యం. కానీ భార్యపై చాలా ప్రేమ కలిగినటువంటి వాడు. అందుకే భార్య ఒకసారి పుట్టింటికి వెళితే ఆ వియోగం తట్టుకోలేక చాలా కష్టపడి ఆవిడ కోసం వెళ్ళినప్పుడు ఆవిడ ఒక మాట అన్నది, నువ్వు నా కోసం చూపిస్తున్నటువంటి ఈ ప్రేమలో ఈ తాపత్రయంలో కాసింత భగవంతుని వైపు చూపించుంటే భగవత్ సాక్షాత్కారం పొందేవాడివి కదా అన్నది. ఇక్కడ మొత్తానికి ఇతరులు వెంటనే మార్పు వచ్చింది. మార్పు వచ్చి ఇంకా ఇంటిని విడిచిపెట్టి భగవంతుని వైపు వెళ్ళిపోయాడు. అతని ఆలోచన ఒక్కసారి నిజమే, సంప్రదాయబద్ధంగా సంస్కారములు అయినవాడు గనక తన నిత్యానుష్ఠానం తనకు ఉండేది. అదేవిధంగా సర్వశాస్త్రములు అభ్యసించిన వాడు కూడా మహాపండితుడు. అటువంటి వాడికి మనస్సులో ఈ సంస్కారం రాగానే ఇంకా అక్కడి నుంచి సాధన చేస్తూ క్షేత్రయాత్రలు చేస్తూ ఉండగా ఒక గొప్ప గురువు లభించాడు. భగవంతుడి కోసం అన్వేషించేవాడికి గురువు వెతుక్కుంటూ వస్తాడు అని పెద్దలు చెప్తూ ఉంటారు. పరీక్షిత్ మహారాజుకు సుఖయోగింద్రుడు లభించినట్లుగానే అతని పేరు నరహరి ఆనంద స్వామి అనేటువంటి గురువు లభించాడు. ఆయన తారకమంత్రాన్ని ఉపదేశించాడు. ఆ చెప్పిన ప్రకారంగా నిరంతరం తారకమంత్ర జపం చేసుకుంటూ వివిధ క్షేత్రాలు సంచరిస్తున్న కాశీక్షేత్రంలో ఎక్కువ కాలం ఉన్నారు. పై కాశీక్షేత్రం ఏ దేవతామంత్రం సాధన చేసినా సిద్ధినిచ్చేటువంటి దివ్యక్షేత్రం. అలాంటి కాశీక్షేత్రంలో గంగా తీరంలో అతడు నిత్యం రామతారక మంత్రం జపం చేసుకుంటూ, జపం పూర్తయిన తర్వాత తత్సద్బ్రహ్మార్పణమస్తుని విడిచిపెట్టినటువంటి జలాన్ని అక్కడ ఒక వృక్షం మొదట్లో వేసేవాడు ఆయన. ఇక్కడ కొద్ది కాలం అలా జరిగిన తర్వాత ఆ చెట్టు నుంచి ఒక దివ్య పురుషుడు వచ్చాడు. అయ్యా, నీ వల్ల నేను తరించాను, అందుకు కృతజ్ఞతగా నీకేదైనా ఉపకారం చేస్తాను అన్నాడండి. ఇది ఆశ్చర్యకరమైన అంశం. నా వల్ల నువ్వు తరించడం ఏమిటయ్యా అంటే, నేను ఒక బ్రహ్మరాక్షసిని ఈ చెట్టు మీద ఉండేవాడిని. నేను చేసిన పాపాల వల్ల బ్రహ్మరాక్షుడిని చెట్టును ఆశ్రయించుకున్నాను. కానీ నువ్వు రోజు మంత్రం చేసి విడిచిపెట్టిన జలం ఇక్కడ వేయడం వల్ల దాని ప్రభావం చేత నాలో పాపములు దగ్ధమయ్యి నేను ఇప్పుడు దివ్య పురుషుడిగా మారాను. ఇప్పుడు నేను దివ్యధామమునికి వెళ్ళిపోతున్నాను.
కాబట్టి నీకేదో ఉపకారం చేసి వెళదామని వచ్చాను అన్నాడు ఇక్కడ. అప్పుడు ఈయన అన్నాడు, నాకేం కావాలయ్యా, నాకేం కోరిక లేదు, కేవలం రామానుగ్రహం తప్ప నాకు ఇంకోటి అక్కర్లేదు. నాకు కావలసినది రామసాక్షాత్కారం కావాలి. అది చెయ్యగలవా అంటే అది ఇంకో వ్యక్తి ఎవడు చేయలేడయ్యా, ఆయనకు అనుగ్రహం కలగాలి. నేను నీకొక్క ఉపకారం మాత్రం చేసి పెట్టగలను. రామసాక్షాత్కారం కావాలంటే హనుమంతుని అనుగ్రహంతో అది సాధ్యమవుతుంది. ఆ విషయం హనుమాన్ చాలీసాలో ఆయనే చెప్తాడు. హనుమంతుడిని గట్టిగా పట్టుకుంటే రాముడు దొరికిపోతాడు. అందుకు నేను నీకేదైనా ఉపకారం చేస్తా. అయితే హనుమంతుడు నువ్వు ఎలా పట్టుకుంటావంటే ఎక్కడ రామకథ జరిగితే అక్కడ హనుమంతుడు ఉంటాడు. అందుకు నువ్వు నిరంతరం రామకథాగానం చేస్తూ ఉండు. హనుమంతుడు వస్తాడు. ఏ రూపంలో వస్తాడో ఎవరికి తెలియదు. నేను నీకు చేసే సహకారం ఏంటంటే ఆయన ఏ రూపంలో వచ్చినా నీకు చూపిస్తాను. వెంటనే ఈయన రామకథ చెప్పడం మొదలుపెట్టాడు. జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఇక్కడ చెప్తున్నాడు కానీ ఆ దివ్య పురుషుడు ఎక్కడ సూచిస్తాడా అని చూస్తున్నాడు. రామకథ అవగానే అందరూ వెళ్ళిపోతున్నారు. అందులో ఒక సామాన్యుల్లాగా లేచి వెళ్ళిపోతున్నాడు ఒక ఆయన. వెంటనే దివ్య పురుషుడు సూచించాడు, ఆయన హనుమంతుడని. ఈయన వెంటనే వెళ్ళి గట్టిగా పాదం పట్టుకున్నాడు. నేను విడిచిపెట్టానని పాదం పట్టుకున్నాడు ఆయన. ఇక్కడ అంటే హనుమంతుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు. శాస్త్రం ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రామాయణంలో చిట్ట చివరికి ఉత్తరాఖండలో ఒక విషయం చెప్తాడు. రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేసేటప్పుడు తనతో పాటు ఎందరినో దివ్యధామానికి తీసుకువెళ్ళాడు, సరయూ నదిలో ప్రవేశించి. ఆ సమయంలో చిరంజీవులైన ఇద్దరిని మాత్రం ఉంచేశాడు. మీరు రావడానికి లేదయ్యో ఉండండి అని. ఒకడు విభీషణుడు, రెండువైన హనుమత్స్వామి. నువ్వు ఉండాలనైనా అన్నాడు. ఇక్కడ ఎంతవరకు? ఈ రూపంతో కల్పాంతం వరకు ఉంటావు. కల్పాంతం వరకు ఈ రూపంతో ఉంటావు, కల్పాంతం వరకు. ఇంకా కల్పానికి అంతం చాలా ఉన్నదండి. ఇంకా మనం ఇప్పుడు 7వ మన్వంతరంలో ఉన్నాం. ఇలాంటివి 14 మన్వంతరాలు అయితే ఒక కల్పం. కల్పాంతం వరకు ఈ రూపంతో ఉంటావు. తర్వాత నీ స్థానం వేరు. ఎప్పుడు ఉండేవాడివి నువ్వు. హనుమంతుడు అంటే శాశ్వతావతారం. ఇది తెలుసుకోవాలి. శాశ్వత స్వరూపుడు. మంత్రములు ఎప్పుడూ ఉంటాయి. మంత్రములు ఎప్పుడు ఉంటే మంత్రాదేవతలు ఎప్పుడూ ఉంటారు. కానీ మంత్రాది దేవత భూమిపై అవతరించి ఉండడం అనేటువంటిది ఏందో అది హనుమంత స్వామి. అవతరించకముందు హనుమంతుడి దైవమే. ఎందుకంటే హనుమంతుడు అవతరించక ముందు కూడా పూర్వ ఋషులు హనుమన్ మంత్రాన్ని దర్శించారు, హనుమంతుడిని ఉపాసించారు. ఆ మాటకు వస్తే రామచంద్రమూర్తి అవతరించక ముందు కూడా రామమంత్ర ఉపాసకులు ఉన్నారు. రాముడు కేవలం దశరథ పుత్రుడుగా వచ్చాడంటే అంతకు ముందు లేడా? ఉన్నాడు. అప్పుడు మంత్రాధిదేవతగా ఉన్నాడు ఆయన. మంత్రస్వరూపుడైన నారాయణుడు ఆయన్ని. అప్పుడు ఆయన ఉపాసన చేసి దేవతలు ఋషులు ప్రార్థిస్తే దిగి వచ్చాడు. అంతకు ముందు ఉన్నవాడే హనుమత్స్వామి. అలాగే కానీ అవతారముగా వచ్చినటువంటి రామచంద్రమూర్తి తన అవతార ప్రయోజనం నెరవేరాక తిరిగి వైకుంఠధామనుకు వెళ్ళాడు. కానీ వరము చిరంజీవిత్వాన్ని వరంగా పొందినటువంటి హనుమత్స్వామి ఉండవలసి వచ్చింది. అప్పుడు హనుమంతుడు ఒక మాట అన్నాడు రాముడితో, ఎంతవరకు నీ నామస్మరణ భూమి మీద ఉంటుందో అంతవరకు ఉంటానన్నాడు ఇక్కడ అని సాక్షాత్తుగా రామాయణంలో వాల్మీకే చెప్తున్నాడు. కానీ హనుమంతుడు ఎప్పుడు ఉంటాడు. అయితే ఆయన భగవత్ స్వరూపుడు గనక ఏకకాలంలో అనేక చోట్ల ఉంటాడు. కనుక ఇక్కడే ఒకటి రామాయణం చెప్తుంటే మరొకళ్ళు మరొకరు రామాయణం చెప్తుంటే పక్కనే మరొక చోట రామాయణం చెప్తున్నా అన్ని చోట్ల ఆయన ఉండగలడు. అన్ని చోట్ల వింటాడండి హనుమంతుడిది. ఎప్పుడు విన్న కదేనండి మళ్ళీ ఎందుకు అన్నాడు ఆయన. అందుకు గొప్పవాడు ఆయనకి. రామకథని ఎలా వినాలో ఆయన చూసి నేర్చుకోవాలి. అప్పుడే కొత్తగా వింటున్నట్టు. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమద రాక్షసాంతకం. మొత్తానికి అలాంటి హనుమంతస్వామి పాదాలు పట్టుకున్నాడు ఈయన. అప్పుడు ఏంటయ్యా నన్ను పట్టుకున్నావు అంటే ఎవరిని పట్టుకోవాలి? వాళ్ళని పట్టుకున్నాను ఆయన అంటే నేనేమిటి సామాన్యుడిని అన్నాడు. ఆ మాట అనుకు నువ్వెవరో నాకు తెలుసు, కప్పిపుచ్చుకు స్వామి అన్నాడు ఇక్కడ. అయితే నీకేం కావాలన్నాడు ఈయన. నాకు రామానుగ్రహం కావాలి అన్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి అనుగ్రహంకి 3 అవకాశాలు ఇచ్చాడు ఆయన. ఆ 3 అవకాశాల్లో ఒకసారి రాముడు రావడం, రాముడు వస్తాడు హనుమంతుడు చెప్పగానే ఆయన చందనం అరగదీసి పెట్టుకుంటే సరిగ్గా రాముడు ఇతను మాగొన్నగా నిద్రపట్టినప్పుడు వచ్చాడు అక్కడికి. ఆ వచ్చినవాడు ఆ చందనం తీసి తులసీదాసుకు రాసి వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత నేను మెలకు వచ్చి రాముడు రాలేదేమిటి అంటే హనుమంతుడు చెప్పాడు, వచ్చాడు ఆయన నువ్వు పోల్చుకోలేకపోయావు. అర్థం దత్త చరిత్రలో అలాగే జరిగింది ఇక్కడ. పోల్చుకోలేకపోయావు, ఈ చందనం ఆయన రాసింది అన్నారు. అలా 2-3 పర్యాయాలు అయ్యాక అప్పుడు రామానుగ్రహం లభించింది. అదే హనుమంతుడు రాముడు. ఈయనకి హనుమంతుల్లో రాముడు కనబడ్డాడు, హనుమంతు హృదయంలో. అలా హనుమదనుగ్రహం పొందినటువంటి వాడు హనుమంతునిపై రచించిన వాంగ్మయం గురించి మనం మాట్లాడుకుందాం. ఒకటి రామచరితమానస్. ఇది ఈయన కాశీలో ఉండగానే శివుడు ఆజ్ఞతో రచించాడు. దానికి గాను అయోధ్యకు వెళ్ళి అయోధ్యలో కొన్ని సంవత్సరములు సుమారు 2 ఏళ్ళు అయోధ్యలో ఉండి రామచరితమానసం మొత్తం పూర్తి చేశారండి ఆయన.
తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారంటే శివుడికి అంకితం చేశాడు, విశ్వనాథుడికే అంకితం చేశాడు. విశాలాక్ష విశ్వనాథుడికి అంకితం చేశాడు రామచరితమానస్. అనేక రహస్యములతో ఉంటుంది రామచరితమానసం. వివిధ పురాణాలలో ఉన్నటువంటి రామకథని తులసీదాస్ రచించాడు. అది ఆశ్చర్యం. కేవలం ఒక అధ్యాత్మ రామాయణం, ఒక వాల్మీకి రామాయణమో కాదు, అనేక పురాణాల్లో ఉన్న రహస్యాలు, వివిధ కల్పాలలో జరిగిన రామకథా రహస్యాలను రచించాడు. తేలిగ్గా ఉన్నట్టు కనబడుతుంది కానీ చాలా క్లిష్టంగా కనబడుతుంది. దాన్ని అన్వయించుకోవడమే మనకి సామాన్యంగా సాధ్యం కాదు. కానీ తాను స్వయంగా ప్రయాగ దగ్గరున్న చిత్రకూటం వద్ద యాజ్ఞవల్క్య మహర్షి ఋషులతో మాట్లాడుతున్న రామకథని స్వయంగా చూశాడండి ఈయన తులసీదాస్. అది ఆయన రాసుకున్నాడు, చూసి రచించాడు ఇక్కడ. కనుక యాజ్ఞవల్క్యుడు మొదలైన వాళ్ళు చెప్పిన రామకథను రచించాడు ఇక్కడ. ఆయన ఏ పురాణం నుంచి ఎలా తీసుకొచ్చాడు అనేది కూడా పరిశోధకులు చూపించారు. మొత్తానికి ఒక ప్రామాణికమైన అద్భుతమైన రామకథని అందించాడు ఆయన. అందులో రామ భక్తి సుధ ప్రవహిస్తుంది, మనసు ఆర్ద్రమైపోతుంది. అంతేకాదు అనేక ధర్మబోధలు కూడా అందులో గోచరిస్తాయి. ఈశ్వరానుగ్రహం వల్ల కొన్ని రోజుల పాటు రామచరితమానసం చెప్పుకునే భాగ్యం కూడా లభించిన ఒక జీవుడిగా ఈ మాట చెప్తున్నాం. రామచరితమానసం అంత గొప్పది, అంత విశేషమైన గ్రంథాన్ని రచించాడు ఆయన. అందులోనే హనుమత్స్తుతి చేశాడు. అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం ధనుజవన కృషానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణనిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. ఇది ఆ మహానుభావుడే రామచరితమానసంలో రచించిన ఒక శ్లోకం. సంస్కృతంలో కొన్ని శ్లోకాలు రచించారు, హిందీలో దోహాలు ఇత్యాది వృత్తాలతో అత్యద్భుతమైన రచన చేశారు. మొత్తంగా అది చదువుతూ ఉంటేనే సంగీతంలో ఉంటుంది. అది హిందీ సారస్వతంలో ఆయన చేసిన అలంకారాలు, వాడిన ఛందస్సులు, వీటిపై ఆ సాహితీవేత్తలు గొప్పగా మాట్లాడతారు. మొత్తానికి ఒక రస కలశం అండి రామచరితమానస్ అంటే ఇక్కడ. ఇక హనుమంతునిపై ఆయన రచించిన వాంగ్మయములు ప్రధానంగా మనకి 3 గోచరిస్తాయి. ఒకటి హనుమాన్ చాలీసా, రెండవది సంకటమోచన హనుమదష్టకం, మూడవది హనుమాన్ బాహుక్ 3. ఈ సంకటమోచన హనుమదష్టకం అంటే కష్టాల నుంచి బయటపెట్టేవాడు హనుమంతుడు అని తెలుసుకుని ఆయన హనుమంతుడిపై రచించినటువంటి సంకటమోచన హనుమదష్టకం కూడా చాలా ప్రసిద్ధి చెంది ఉన్నది. నేటికి ఉత్తరాదిలో అది పాడుతూ ఉంటారు. మన హనుమాన్ చాలీసా మనకి ఎంత పరిచయమో వాళ్ళకంత పరిచయం. అందులో ప్రతి వాక్యంలో కోనహి జానత్ హై జగమే కపి సంకటమోచను నామతిహారో అనేటువంటి మకుటంతో వరుసగా 8 హిందీలో రచించారు ఆయన. అదొక అష్టకం లాంటిది. దీని భావం ఏంటంటే, నువ్వు సంకటమోచనుడువని ఎవరికి తెలియదయ్యా అంటాడు. అంటే నీ పేరు సంకటమోచనుడిగా అంత ప్రసిద్ధి చెందింది, ముల్లోకాల్లో ప్రసిద్ధి చెందింది అంటాడు. ఎలా సంకటాల నుంచి కాపాడతాడు అనేది అష్టకం మొత్తం వర్ణించాడు ఇక్కడ. అంటే కష్టమోచకుడుగా హనుమంతుని దర్శించాడు ఆయన. ఇది స్వానుభవం. అది హనుమద్ ఆరాధన వల్ల కార్యసిద్ధి కలగడం ఒకటి, విఘ్నాలు తొలగడం ఒకటి, కష్టాలు తొలగడం ఒకటి, ఇవన్నీ కూడా లభిస్తాయి. అందుకే సంకటమోచన హనుమంతుడికి ప్రసిద్ధమైన పేరు పెట్టాడు ఈయన. పేరు పెట్టడం అంటే ఉన్నదాన్నే ఆవిష్కరణ చేసుకున్నాడు, అనుభవానికి తెచ్చుకున్నాడు. అందుకే కాశీక్షేత్రంలో సంకటమోచన హనుమన్ మందిరం అని ప్రసిద్ధి చెందిన మందిరం ఉన్నది. కాశీ వెళ్ళిన వారు ఎవరైనా విశ్వనాథ మందిరం, బిందుమాధవ మందిరం, విశాలాక్షి మందిరం ఎలా చూస్తారో అంత ముఖ్యంగా సంకటమోచన హనుమన్ మందిరాన్ని కూడా చూస్తుంటారు ఇక్కడ. అక్కడ అనేక మంది నేటికి రామచరితమానస పారాయణలు చేస్తూ ఉంటారు, చూడవలసిన చోటు. ఇలాంటి హనుమన్ మందిరాలు కాశీలోనే చాలా కట్టాడండి ఆయన మహానుభావుడు. అంతేకాదు వివిధ ప్రాంతాల్లో కూడా ఆయన నిర్మాణం చేసినట్లుగా, హనుమన్ మందిరాలు ఆయన నిర్మాణం చేసినట్లుగా మనకి ప్రమాణములు, ఆ మందిరాలు కూడా నేటికి గోచరిస్తున్నాయి. ఆయన స్వయంగా ప్రతిష్ఠ చేశాడు సంకటమోచన హనుమంతుణ్ణి. అక్కడ హనుమంత్ సాక్షాత్కారం పొందాడు. అలాంటి హనుమంతుని ఉద్దేశిస్తూ మరొకటి రచించాడు ఆయన, హనుమాన్ బాహుక్. ఇది కూడా పారాయణ చేయవలసిన గొప్ప గ్రంథం అండి. అది చదివి కష్టాల నుంచి తక్షణం బయటపెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అలాంటి ప్రసిద్ధి చెందిన హనుమాన్ బాహుక్ ఇది రచించడానికి కారణం ఏమిటంటే, అక్కడ కాశీలో భైరవనాథుడు అనేటువంటి ఒక మంత్రసిద్ధుడు ఉండేవాడు. మంత్రసిద్ధి వల్ల అతనికి అనేక మహిమలు వచ్చాయి. ఈ మహిమలతో జనాలను ఆకర్షించడం, వాళ్ళకి కావలసినటువంటి ఉపకారాలు చేసి పెట్టడం, దీంతో బాగా ప్రసిద్ధుడైపోయాడు. అందరూ కూడా కొన్ని మంత్రమహిమలు చూపించగానే వాడిని దేవుడిని చేసేస్తాడు. దేవుణ్ణేమో అని వాడు అనుకుంటాడు. అక్కడి నుంచి పతనం ప్రారంభం అతడికి కూడా. అవతల వాళ్ళు గౌరవించేట మహిమ ఏదైనా ఉంటే అది భగవదర్పణం చేసి ఊరుకోవాలి, కానీ అది మనదే అనుకోకూడదండి. కానీ ఇతను భైరవనాథ సంప్రదాయంలో ఉంటూ అహంకరించాడు. అహంకారంతో అందరూ గౌరవించడంతో తను ఎవరెవరు ఆరాధించడానికి వచ్చారు, ఎవరు సన్మానించడానికి వచ్చారు గమనించేవాడు.
అప్పటికే తులసీదాస్ చాలా ప్రసిద్ధుడు కాశీక్షేత్రంలో. ఆయన వల్ల ప్రభావితులు, ఆయన చెప్పిన మంచి మాటలు వింటూ జీవితాలను మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన వల్ల రామభక్తి పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి తులసీదాస్ తన దగ్గరికి రాలేదు, తనను శరణు వేడలేదు అనుకున్నాడు ఆయన. తులసీదాస్ రాముడిని తప్ప ఎవరిని శరణు వేడతాడు? అందుకే అన్నిటికీ రాముడు ఉన్నాక ఇంకోటి దగ్గరికి వెళ్ళి వేడుకుంటాడా? కష్టమైన నష్టమైన రాముడే, సుఖమైన భోగాలైన రాముడే. అసలు సుఖము దుఃఖము రెండు పడతాయి వాళ్ళకి, రాముడు తప్ప మరేమీ లేదు. అలాంటి జీవనం ఉన్నవాళ్ళు ఈ బాబాల దగ్గరికి ఆ బాబాల దగ్గరికి పరిగెత్తరు కనుక ఆయన కూడా ఇక్కడికి రాలేదండి. కానీ ఇతర అహంకారం దెబ్బతిని నా దగ్గరికి రాలేదు కదా, ఇతర పని పడతానని చెప్పి ఒక ప్రయోగం చేశాడు ఈయన మీద. దానితో ఒళ్ళంతా వేడి పెట్టి అనేక రకాలైనటువంటి పొక్కుల్లాగా వచ్చేసే ఒళ్ళంతా పొంగిపోయినట్టు అయిపోయింది. దానికి తోడు బాహువులు స్తంభించిపోయాయి. అప్పుడు ఆయన ఒక్కసారి హనుమంతుని గుర్తు తెచ్చుకొని హనుమాన్ బాహుక్ కనుక రచించేశాడు. అయితే మనకు హనుమాన్ చాలీసా మాత్రమే తెలుసు, కానీ ఉత్తరాది వారు అది కూడా పారాయణ చేస్తుంటారు. హనుమాన్ బాహుక్ అని గొప్ప రచన. బాహుక సుబాహ్ నీచ లీచర్ మరీచ మిలి ముఖ పీర్ కేతు జా కురోగ్ జాతు ధాన్ హై రామ నామ జప జాగ్ కియో చహ సానురాగ్ కాల కైసే దూత భూత్ కహా మేరే మాన్ హై. అది కొన్ని మాత్రమే ఇప్పుడు అనుకుంటున్నాం మనం. అంటే దీని భావం ఏంటంటే, నేను ఎల్లవేళలా రామనామ జపం చేస్తున్నాను గనక యమదూతలు కానీ యమదూతలు లాంటి భూతాలు కానీ నన్ను ఏమీ చేయలేవు. ఎందుకంటే రామనామ జప జాగ్ కియాచహు సానురాగ్, రామనామాన్ని అనురాగంతో ఎవడు పలుకుతూ ఉంటాడో వాడికి హనుమంతుని సహాయం ఉంటుంది. అందుకే రామచంద్రమూర్తి అలాంటి రాముడు, అలాంటి హనుమంతుడు నన్ను ఇంకా రక్షించడం లేదేమిటి అని బాహుక్కులో ఈ భాగంలో అన్నారు. అదేవిధంగా బాలపనే సూధే మన రాము సన్ముఖ భయో రాము నామ లేత మాంగి ఖాత టూక టాక్ హో पर्यो लोकरीत में पुनीत प्रीत रामराय मोहबल बैठो तोरी तरकित राक हो खोटे कोटे आचरण आचरत अपनायो अंजनी कुमार सज्जो రామపాని పాక హో. ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా పర్వాలేదండి, ఆ శబ్దాల్లో మంత్రశక్తి ఉంటుంది దగ్గరగా చెవిలో పడినా చాలు, అందుకే చెప్పుకోవడం ఇక్కడ. అయితే చెప్పే మాట ఒక మూల ప్రమాణంతో చెప్తున్నామని చెప్పడం కోసం ఇది వాక్యాలు యథాతథంగా చదివాం. అదేవిధంగా మహానుభావుడు పలికిన మంత్రం మన చెవులు. దీని అర్థం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి రామచంద్రమూర్తినే స్మరిస్తూ తినే ఆహారం కూడా రామనామస్మరణతోనే తింటూ ఉంటాను. ఇది ఆయన జీవన విధానం అందులో చెప్పాడు. అంటే అన్నం తిన్నా రామనామం స్మరణే. అలాంటి మహానుభావులు ఉండేవారు. శ్రీ రామశరణ్ గారని తెలుగు ఆయన బుద్ధాన్ దగ్గర ఉండేవారు. ఆయన రామసాక్షాత్కారం పొందినవారు, హనుమత్ సాక్షాత్కారం పొందిన తెలుగువారు. కొద్ది దశాబ్దాల వరకు ఉన్నారండి మహానుభావులు. వారు సంచరించిన చోట వారు ప్రతిష్ఠించిన రామ హనుమాన్ మందిరాలు నేటికి ఉన్నాయి. గొప్ప విశేషం అంటే తెలుగునాట హనుమాన్ చాలీసా ఇంత వ్యాప్తి చేయడానికి కారణం ఆయనే. ఇది మర్చిపోవద్దు ఇక్కడ. ఆయన అంత వ్యాప్తి చేశాడు ఆయన హనుమాన్ చాలీసాని. ఆయన నిత్యం వ్యవహారం ఏంటంటే రామనామంతో ఏరిన బియ్యమే తినేవారు ఆయన వండుకుని. అంటే రామనామస్మరణతో అన్నం తినేవాడిని అనే తులసీదాసు మాటకు ఉదాహరణగా కొద్ది దశాబ్దాల క్రితం ఒక సిద్ధపురుషుని మనం ఈ భూమి మీద ఉండగా చాలామంది చూశారు. వారి శిష్య పరంపర నేటికి ఉన్నారు. అందుకే నేను రామనామ లేత్ మాంగి ఖాత టూక టూకహో, ఆ రామనామమే తీసుకుంటూ నేను తిన్నాను మెతుకు మెతుకు కూడా. ఇది రామశరణ మహారాజు గారి ఉదాహరణతో మనం చెప్పుకున్నాం. అంతేకాదు, అలాంటి నాకు ఈ బాధ ఎందుకు వచ్చింది అంటే, రాముడు హనుమంతుడు వీరెవరిని బాధ పెట్టరు. ఇది తెలుసుకోవాలి. కొంతమంది తెలియకంటూ ఉంటారు, రామ భక్తులకు బాధలు ఎక్కువండి, సీతమంత్రం చేసే వాళ్ళకి కష్టాలు ఎక్కువండి అని. వీళ్ళకి అజ్ఞానం ఎక్కువ అని తెలుసుకోవాలి. ఎందుకంటే రాముడు సీత వీళ్ళు వచ్చి కష్టాలు ఎవరు, వాడి కర్మ వాడికి వస్తూ ఉంటుంది ఎవరికైనా సరే. అంతేగాని ఫలానా దేవుడి దగ్గరికి వెళ్ళగానే కష్టాలు పోతాయి అనుకోవడం ఒక వంచన, ఒక మోసం. తెలుసుకోండి ఇక్కడ. ఇక్కడ కష్టాలు పోతాయని దేవుళ్ళని మార్చే, మతాలను మార్చే వాళ్ళని భ్రష్టులు పతితులు అని అంటారు ఇక్కడ. అలాగని కష్టాలు తీర్చరని కాదు, కర్మానుభవంలో సాధారణమైన కర్మ తీసేస్తారు, అసాధారణమైన కర్మ అనుభవించవలసిందే. ఇది తెలుసుకోవాలి సార్. కర్మానుభవం అంటే ఏమిటి, అసలు కర్మానుభవం అనే కాన్సెప్ట్ కర్మ సిద్ధాంతం అనే ధర్మం ఉన్న హిందూ ధర్మంలో మాత్రమే ఉంది. దానితోనే మనం సమాధానం చెప్పగలం, ఇతరులకు సమాధానం కూడా దొరకదు. కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించకపోతే సుఖదుఖాలకు కారణాలే చెప్పలేరు. అంత సైంటిఫిక్ లాజికల్ మెథడాలజీ హిందూ ధర్మంలో మాత్రమే ఉంది. ఇది మనం గర్వించదగ్గ అంశం అండి ఇక్కడ. అందుకే ఇదివరకు కర్మలు బట్టి వచ్చాయి. అయితే మనం చేసే మంత్రానుష్ఠానం వల్ల ఏమవుతుందంటే కర్మ యొక్క తీవ్రత తగ్గుతుంది.
2, అది అసాధారణ కర్మ అయితే తొలగడం కష్టం, కానీ సాధారణ కర్మ అయితే తీసేస్తారు. అసాధారణ కర్మాన్ని ఎలా చేస్తాడు అంటే తట్టుకునే జ్ఞానాన్నిచ్చి తప్పించేలా చేస్తాడు. ఇది తెలుసుకోవాలి. అందుకే కర్మలో భోగాంశ, వృద్ధ్యంశ, బీజాంశ అని 3 ఉంటాయి. అనుష్ఠానము, పరిహార క్రియలు చేసే వాళ్ళకి వృద్ధ్యంశ తీసేస్తాడు, అంటే దాని తీవ్రతను తగ్గిస్తాడు. దాని తర్వాత భోగాంశ, బీజాంశ ఉంటాయి. ఈ భోగాంశ అనేటువంటిది జ్ఞానం చేత తట్టుకునేలా చేస్తాడు. ఈ బీజం క్రమంగా నిర్మూలించి మరి జన్మల్లోకి లేకుండా చేస్తాడు భగవంతుడు. అందుకే ప్రతివారు కూడాను ఒక 10 రోజులు మాల తిప్పి ఇంకా నాకు రిజల్ట్ రాలేదు అని ఎదురు చూడకూడదు. మీరు ఇందులోంచి మరో దానిలోకి మారినా రాదు, వంచన తప్ప, తెలుసుకోండి ఇక్కడ. అందుకే రామదాసు గొప్ప మాట చెప్తాడు, ముందు చేసిన గతి తప్పబోదుగా, ఇంతకు మిక్కిలి రాదుగా, నేనితరులు వేడ పని లేదుగా, రామా దైవశిఖామణి. ఎంత చెప్పినప్పటికి కూడా చింత చేయగ ఏమీ లేదుగా, ముందు చేసిన గతి తప్పబోదుగా, ఇంతకు మిక్కిలి రాదుగా, నేనితరుల వేడ పని లేదుగా. ఇది అయితే ఏంటంటే భక్తుడైనటువంటి వాడికి మాత్రము ఐహికమైన ఫలాలు కోరుకోడు. ఐహికమైన ఫలాలు కోరుకున్న భక్తులు కొందరు ఉంటారు, వాళ్ళకి మాత్రం ఐహిక ఫలాలు ఇచ్చేస్తాడు ఒక్కొక్కప్పుడు భగవంతుడు, కానీ పరమార్థమైన జ్ఞానమోక్షాలు మాత్రం రావు. అయితే ఐహికమైన ఫలాలు అల్పములను తెలిసిన వాళ్ళు సుఖమైన దుఃఖమైన తట్టుకుంటాను కానీ నాకు నువ్వే కావాలి పరమాత్మ అంటారు. అటువంటి వారికి కష్టాలు వచ్చినా చలించరండి, సుఖాలకి పొంగిపోరు. సుఖాలు కష్టాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, కానీ చెక్కు చెదరని జ్ఞానము భక్తి 2 నిజమైన సాధకులు కోరుకుంటారు. అందుకే వాళ్ళు జీవితాన్ని ఎలా ఎదుర్కొన్నారన్నదే పరిశీలించాలి, కానీ వాళ్ళు ఉపాసనల వల్ల ఎన్ని మిరాకిల్స్ చేశారు అని చూడడం కాదు. ఇక్కడ మహాత్ముల జీవితం ఆ విధంగా పరిశీలించాలి. ఒక త్యాగయ్యని పరిశీలించండి. అని భగవంతుడు కనకరాశి కురిపించాడా? రాజులొచ్చి కనకరాశి కురిపించినా నాకు అక్కర్లేదన్నాడు మహానుభావుడు. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అన్నాడు. గొప్ప గొప్ప సార్వభౌమ ఐశ్వర్యాలను కూడా గడ్డి పరకలా విడిచిపెట్టిన మహానుభావుల యొక్క భక్తి మనకి ఏమర్థమవుతుందండి? 40 రోజులు పారాయణ చేస్తే 1, 108 చేస్తే 1 లెక్క పెట్టుకునే వాళ్ళకి ఆ భక్తి అర్థం కాదు. అలాగని ఇది వద్దని కాదు, ఇది అవసరమే, కానీ ఇదే ప్రధానం కాదని స్థితిలో ఉన్నవాడు తులసీదాస్. ఆయన మహానుభావుడు, అటువంటి వాడు. ఆయన గురించి మాట్లాడుతున్నాం కానీ చెప్పుకోవాలి. మొత్తానికి ఇలాంటి స్వామిని నేను నమ్ముకున్నాక నాకు ఈ బాధ వచ్చింది అంటే నేను ఎక్కడో పొరపాటు చేశాను, పైగా మోహంతో నేను అహంకరించాను, దురాచార పరాయణుడు అయ్యాను, అందుకే రాముడు నన్ను అనుగ్రహించడం లేదు. అంటే రాముడికి దోషం లేదు, నాది దోషం, అందుకే ఈ వేదన తొలగడం లేదు. అంతేగాని వాళ్ళు తొలగించలేక కాదు, వాళ్ళకి అసాధ్యం అనేది లేదు. నేను అజ్ఞానవశుడినై సరైన భక్తి మార్గంలో లేను గనుకనే నాకు అవస్థ ప్రాప్తించింది. అంజనీ కుమారు సౌధ్యో రామపాని పాకహో. అయితే ఇప్పుడు నేను హనుమంతుడిని ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే ఏదో గొప్ప దోషం చేశాను, ఆ దోషం పోగొట్టమని ప్రార్థన చేస్తున్నాను. చూసారు, ఇప్పుడు కూడా కష్టం తొలగించమని కాదుట, నేను చేసిన ఏ దురాచారం వల్ల భగవద్ అనుగ్రహం పొందలేకపోతున్నాను, ఆ దురాచార దోషాన్ని పోగొట్టమని నేను స్మరిస్తున్నాను. అసలు నన్ను సంస్కరించి రామానుగ్రహం పొందింపజేసిన హనుమయే నన్ను కాపాడాలి అని హనుమాన్ బాహుకు చాలా గొప్పగా రచించాడండి ఆయన. దీని ఫలితంగా పైగా నీచ యాగి బీచ్ పతిపాయి బరుహో ఇగో బిహాయి ప్రభు భజన బచన మనకాయికో. మొత్తానికి హనుమాన్ బాహుకు చదవగానే ఆశ్చర్యం ఏంటంటే ఆ ప్రయోగం పోయిందండి. వెంటనే ఒళ్ళంతా మళ్ళీ సామాన్యం అయిపోయింది. మరి మంటలు బాధలలో స్తంభించమైన బాహువులు మళ్ళీ చక్కగా పనిచేసాయి. ఎవడైతే ప్రయోగించాడో వాడికి బాధ వెళ్ళింది. దీన్ని బట్టి హనుమాన్ మంత్రరాశి ఏం చెప్తుందంటే హనుమద్ భక్తులపై పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరప్రయోగములు చెల్లవు అని మంత్రశాస్త్రం చెప్తుంది. ఇక్కడ పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరప్రయోగాలు చెల్లవుట. దానికి ఉదాహరణ ఈయనే, చెల్లలేదు. అందుకే మన పని మనం చేసుకుంటూ భగవంతుడు సాధన చేస్తూ ఉంటే బాధించే వాళ్ళ సంగతి భగవంతుడు చూసుకుంటాడు. అందుకని వీడు బాధిస్తున్నాడు, వాడు బాధిస్తున్నాడు, వాడి పని పట్టు స్వామి అని భగవంతుని ప్రార్థించక్కర్లేదు. ఇదైతే మన ధ్యానమంతా శత్రుధ్యానమే అవుతుంది, భగవద్ధ్యానం అది ఇక్కడ. అందుకే అది ఆయన చూసుకుంటాడు తొలగించడం అనేటువంటిది. కనుక నేను ఇందులో ఎక్కడా కూడాను ప్రయోగం చేసిన వాడి పేరు కానీ ప్రయోగం చేసిన వాడిని పూర్తి చేయను కానీ ఏమీ అనలేదు. నాకు ఈ బాధకి నా పాపమే కారణము, పాపం వల్ల భగవద్ అనుగ్రహం రావడం లేదు కానీ పాపం పోగొట్టవయ్యా అన్నాడండి. అది గొప్ప సారమైన అంశం ఇక్కడ. దాని ప్రభావం చేత దుఃఖ కారణమైన పాపం పోయింది. దాని ఫలితంతో మళ్ళీ ఆరోగ్యవంతుడు అయ్యాడు.
సత్పురుషుడు కనుక మహానుభావుడు. ఈ విధంగా హనుమాన్ బాహుక్ వల్ల అంత సిద్ధి పొందాడు. అలా భగవంతుడితో అభిన్నుడైపోయాడు. అది అంత తాదాత్మ్యం చెందిపోయాడు. అది చాలదు నాకు. ఇక రెండవది సురసరి. సురసరి అంటే దేవనది. దేవనది అని గంగా తీరం, అందులో వారాణసి, కాశీక్షేత్రం. ఆహా, నాకెంత గొప్ప వరం జరిగింది అంటే క్షేత్రం వారణాసి, తీర్థం గంగా, బ్రతుకు రామమయం. ఇంకేం కావాలి? ఇంతకంటే నాకేం కావాలన్నాడు. అటువంటి సార్థక ధన్య జీవనుడు, కృతకృత్యుడు తులసీదాసు మహానుభావుడు.